ఈ మూడు పార్టీలు కలిసినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, మూడు పార్టీల పొత్తులు అజెండా ఒకటే, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ఇదే ఒకటే అజెండా. ఈ మూడు జెండాలు కూడా ఆ అజెండాకే పనిచేస్తున్నాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మూడు జెండాలు కూడా ఊపి చూపించండి. మేము మూడు జెండాలు ఒకటే, మా అజెండా ఒకటే. ఆ అజెండా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాష్ట్ర అభివృద్ధి. అంతేకాకుండా ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే రాష్ట్రాన్ని చాలా 30 ఏళ్లు వెనక్కి తీసుకుపోయాడు. 30 సంవత్సరాలు వెనక్కి తీసుకుపోయిన రాష్ట్రాన్ని గాడి తప్పిన పరిపాలన ఘాట్లో పెట్టి ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలంటే కేంద్ర సహకారం కూడా అవసరం. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. రాబోయే రోజుల్లో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తుంది. వాళ్ళు ఒకే లక్ష్యం పెట్టుకున్నారు, 400 ఎంపీ సీట్లు గెలవాలని వాళ్ళ లక్ష్యం. నా లక్ష్యం 160 ఎమ్మెల్యేలు రావాలి, 160+ తెలుగుదేశం లక్ష్యం. రాష్ట్రంలో ఎన్డీఏ లక్ష్యం 24+ పార్లమెంట్ సభ్యులు మనం గెలవాలి. అంటే 25కు 24 గెలిపిస్తామని గట్టిగా మీరందరూ కూడా సంకల్పం చేయాలి.